జనరల్లీ ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులు చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. వాళ్ళ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడతారు ఇల్లు బాగుండడానికి గానీ, ఇంట్లో వాళ్ళు బాగుండడానికి గానీ. సో ఆ కష్టాన్ని అంతా చూపించడానికి మై బాయ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. సరే సరే ముగ్గేద్దామా? వేద్దాం బాబు. ముత్యమంతా ఎరుపు. పసుపది. అది పసుపే, నువ్వు ఎరుపు అంటున్నాను. ఏ ముగ్గది? ఇదే పిట్ట ముగ్గు. మరి పెట్టలేదేంటి? ఎగిరిపోయింది. మరి లాస్ట్ చొక్క ఏంటి? అది వెళ్తూ రెట్టేసిందిలే. నీదే ముగ్గు? రథం ముగ్గు. అబ్బో, రథమేది? లైసెన్స్ లేదా పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. నీ ముగ్గు పోద్దని భయం లేదా నీకు? భయం లేదు. ఏ? నా ముగ్గుకి ఇన్సూరెన్స్ ఉంది. అవును, నీ ముగ్గు పోద్దని భయం లేదా? ముగ్గు పోద్దని భయం లేదు కానీ స్కిట్ పోద్దని చిన్న డౌట్ ఉంటుంది. అవును, రాత్రి మీ ఇంట్లో చెత్త మా ఇంట్లో పడిందేంటి? హలో, సుధీర్ గారు రాత్రి మా ఇంట్లో ఉన్నాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ చెత్త మా ఇంట్లోకి వచ్చింది తెలుసా? లేదు, మేఘనా వరుస ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏంటి రాత్రి 2 లెగ్ పీస్ ఇంటికి పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీ కూడా మా ఇంటికి వచ్చింది, మరి 2 కూడా పంపించకపోతే బాగుంటుంది, పంపించా మీకు. ఇది ఉంచండి. అయితే ఏంటిది? అదే పంచలేదు, ఏదో ఉంటుందని వేసా అంతే. సరే అయితే ఉంచు. ఏ నిద్ర అయిపోయినారా? సర్దుకో, సుధీర్ గారు మొత్తం నీకెళ్ళే చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం వంట చేద్దాం? పలావ్. ఇగో ఆయిల్ పొయ్యి కాదు, గ్యాస్ పొయ్యి. సరే గాని ఆ తాలింపులు అందులో నువ్వు. మీరు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ నీకు ఇస్తే మాకన్నా ఎక్కువ చేస్తా తెలుసా? ఆ కూర ఉడుకుందిలే చూడు. గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఏం కూర? మల్లెపూల కూర. అదేంటి? వాసన బాగా రావాలని నేనే వేసాను. గుమ్మగుమ్మలు ఆడే మల్లెపూల కూర రెడీ. అక్క, నా బిందకు సొట్టపోయింది అక్క. ఈ సొట్ట తీయాలంటే లొట్ట మొక్కంది కావాలి. ఏమే పవిత్ర, ఇందులో మొక్క పెట్టు. నీళ్ళు పెట్టుకుందారండి. నీ మొగుడు పోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది అక్క. 3 రోజులు అయితే బిందెది పెట్టావు తీసుకొచ్చి. మొగుడు వాడు కామనే కానీ నేను మాత్రం రోజు కావాలి కదా అక్క. నీ బిందెతి. ఒక్క నిమిషం. ఇక్కడ చిన్నోడెవడు? చిన్నదెవరు ఇక్కడ? ఎవరు కొట్టింది? దుడుకా. కొలా వేయించింది నా మొగుడు. చెందేసింది నా మొగుడు. నా మొగుడే. చెప్పడం మర్చిపోయానండి, కొల ఎక్కడికి అక్కడ. ఇప్పుడు శవం దగ్గర ఎలా ఏడుస్తారో మీరు చూడబోతున్నారు. నీకు అప్పుడే 2 నూరేళ్ళు నిండి పిచ్చపత్తు. ఏమైంది రాత్రి? ఇన్ని చేశారు గాని ముక్కులో దూదులు పెట్టలేదే తల్లు.
లేచిందేంటి శవం లేచిందేంటి దేవుడా జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహినా తిరు పట్టది తిన్ మారు ఓకే సూపర్ దట్ వాస్ అ హిలేరియస్ స్కెచ్ అమ్మా ఆడవాళ్ళ మగాళ్ళు పని చేయడం కష్టమని విన్నాను గానీ పని చేసేటట్టు నటించడం కూడా కష్టమని చూసాగా తెలిసింది. సరదాగా చాలా బాగా అనిపించింది. అమ్మా మీరు చెప్పండి. బాగా నవ్విచ్చారు, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అసలు ఐప్రాద్ గారు ముగ్గేస్తుంటే మామూలుగా జడబుద్ధి గట్ల బాగుంది బాగుంది, బాగా నవ్వాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ శవం మీద సుధాకర్ గారు ఏడుస్తుంటే అనిపించిందండి. ఏడవటానికి కూడా మాకు నవ్వటానికి కూడా చేత కాలేదండి. వీళ్ళందరూ నటించలా జీవించేశారు. సుధీర్ నన్ను అమ్మాయి లిస్ట్ లో వదిలేసావా? నేను మమ్మీని, నన్ను అడగలేదు నువ్వు. ఓ సారీ, ఇద్దరు అలా ఉండేసరికి సిస్టర్స్ అనుకున్నా. నీకేమన్నా బిస్కెట్లు వేసుకోవాలంటే మీరు ముగ్గురు బయటకి వెళ్ళి వేసుకోండి, అంతేగాని మా దగ్గర వేయకండి ఇవన్నీ. ఓకే దట్స్ ఆల్, థాంక్యూ. ప్రతి సంవత్సరం మనము మనకి ఇష్టమైన జోడీలందరినీ పిలిచి భోజనాలు పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మరి పిలిచావా? ఆల్రెడీ అరేంజ్ జరుగుతున్నాయి. ఈచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ టైం అన్నయ్య హాస్పిటల్ వదిలేసి మా ఆయనతో ఒక షోకి వచ్చా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇక్కడ ఏదో ఉంది, అందమండి, అసహ్యం అది. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. ఒక 15 years అయింది మనకి పెళ్ళయ్యి. నన్ను కాకుండా మొత్తం అందరినీ చూసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డిగా ప్రేమించా. ఎంత గుడ్డిగా ప్రేమించారంటే ఆమెకి గుడ్డిగా చేశారు మీరు. ఎవరు నువ్వు? శనగసేన్లు మునగసేన్లు మునగసేన్లు. బాబు గుడు 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 గుడుంబ శంకర్. రీ రీ సని సరి రి స సరి రి ని ని సా సా సరి సని స గరి సని ద ప ప ప ని ద ప మ గరి సని స గ స గ మ గ మ ప ని ద ప మ ప ని ప ప ని స గరి స గరి సని స ని ద ప మ గ మ ప మ కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంతమునా. పాప పాడింది కళ్ళు మూసుకొని వింటే నాకు ఆశా భోన్స్లే గారు పాడినట్టే అనిపించింది. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం. ఏమైంది? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఈ గేమ్ ద్వారా మీరు ప్రేమ కూడా చూపించొచ్చు, అట్ ది సేమ్ టైం కోపం కూడా చూపించొచ్చు. నాకు తెలిసి 100% తను కిస్, లవ్ లేదా ఒక హగ్. ఐఎమ్ రియల్లీ సో సారీ. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి.